ఈ కార్యక్రమానికి ఆహ్వానించినటువంటి మరి పార్వతీపురం, శ్రీకాకుళం కూడా ఉందా? సో పార్వతీపురం మెడికల్ షాప్ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అందరికీ కూడా ఈ కార్యక్రమానికి వచ్చినందుకు కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అందరికీ కూడా నమస్కారాలు. ముఖ్యంగా ఈ కార్యక్రమం మరి అసోసియేషన్ ఆధ్వర్యంలో డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ వారు కండక్ట్ చేయడం చాలా సంతోషకరమైన విషయం. ఇది చాలా అవసరమైన సమావేశం నన్ను అడిగితే. సో ఈ కార్యక్రమానికి మీతో మాట్లాడడానికి వేదికపై ఉన్నటువంటి శ్రీ కరుణాకుమార్ గుప్తా గారు, గౌరవ కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్, శ్రీ చంద్రారావు గారు, అసిస్టెంట్ డైరెక్టర్ డ్రగ్ కంట్రోల్ డిపార్ట్మెంట్, మేడం ఆశా షేక్ గారు, ఈగల్ ఎస్పీ గారు, అదేవిధంగా విజయవాడ నుంచి వచ్చారు. సో మీతో ఇంటరాక్ట్ కావడానికి మొత్తం ఈగల్ టీం అలాంగ్ విత్ ఈగల్ ఎస్పీ గారు రావడం చాలా సంతోషంగా ఉన్నది. దెన్ యుగంధర్ రావు గారు, డ్రగ్ ఇన్స్పెక్టర్, ఇన్స్పెక్టర్స్ అప్పారావు గారు, డిస్ట్రిక్ట్ నార్కోటిక్ టాస్క్ ఫోర్స్, టౌన్ ఇన్స్పెక్టర్ మురళీధర్ గారు, మరియు అందరికీ కూడా సాయంకాల శుభాకాంక్షలు. సో ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం మీ అందరికీ కూడా తెలుసు. అసోసియేషన్ సభ్యులు ఆల్రెడీ మీకు వివరించారు. సో ముందుగా ఈ నార్కోటిక్స్ సంబంధించి ఏంటి, మీ యొక్క రోల్ ఏంటి, మేమేం చేస్తున్నాము, ఏం జరుగుతుంది ఒకసారి మనము చూసుకుంటే, ఇవాళ ప్రపంచంలో ఒక మొత్తం హ్యుమానిటీని పట్టి పీడిస్తున్న సమస్య ఏమైనా ఉంది అంటే నన్ను అడిగితే టెర్రరిజం కంటే ముందు నార్కోటిజం వస్తుంది. ఈ నార్కోటిక్స్, ఈ డ్రగ్స్ యొక్క దందా ఏదైతే ఉందో ప్రపంచవ్యాప్తంగా తరతరాలను నాశనం చేస్తూ, దేశ ఆర్థిక వ్యవస్థల్ని నాశనం చేస్తూ, ఎన్నో దేశాలు నాశనం అయ్యి ఈరోజు దారిద్ర్యంలో, అర్థం కాని పరిస్థితిలో వాళ్ళ యొక్క ప్రజలు మత్తులో కూరుకొని పోయి ఆయుధాలు చేతపట్టి మహిళలపై ఆకృత్యాలు చేస్తూ ఎన్నో దేశాలు శిథిలావస్థ పరిస్థితిలో ఉండి, మరి ఆ దేశాలని ఏ విధంగా బాగుపరచగలము అని తెలియని పరిస్థితిలో ఉన్న పరిస్థితి ఏర్పడినాయి. చాలా దేశాలు మీరు గమనిస్తుంటారు. కొన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలు అతలాకుతలం అయిపోయినాయి. అది కరెక్షన్ చేయలేని పరిస్థితి. మెక్సికో కావచ్చు, అర్జెంటీనా కావచ్చు, ఆఫ్ఘనిస్తాన్ కావచ్చు. ముఖ్యంగా మనం ఆఫ్ఘనిస్తాన్ పీడిస్తున్న సమస్య ఇప్పుడు న్యాచురల్ డ్రగ్స్ ఏదైతే కల్టివేషన్ మీద గట్టిగా అన్ని దేశాలు ఉక్కుపాదం మోపడం, అది కల్టివేషన్ వ్యవసాయం, దాన్ని కల్టివేట్ చేసి ట్రాన్స్పోర్ట్ చేసి అదంతా కష్టంగా అవుతున్న తరుణంలో సింథటిక్ డ్రగ్స్ అనేది వచ్చినాయి. ఈ సింథటిక్ డ్రగ్స్ ఇప్పుడు అన్నిటికైనా డేంజరస్ సింథటిక్ డ్రగ్ ఏదన్నా ఉందిరా అంటే
ఫెంటనిల్ ఓవర్డోస్, చిన్న క్వాంటిటీ ఓవర్డోస్తో ఒక మనిషి తన జీవితాన్ని కోల్పోతున్నాడు. అమెరికాకు, డెవలప్డ్ కంట్రీస్లో పట్టి పీడిస్తున్న మహమ్మారి ఫెంటనిల్ డ్రగ్. సో ఇలాంటి ఎన్నో డ్రగ్స్, సింథటిక్ కెమికల్స్ చాలా డేంజరస్ రూపంలో హై డోస్, తొందరగా కిక్ కావాలి, తక్కువ క్వాంటిటీతో ఎక్కువ కిక్ రావాలి అనేసి ఒక డేంజరస్ ఫార్ములాస్ తయారు చేస్తున్నారు. ఇవన్నీ కూడా దేశ ఆర్థిక వ్యవస్థను పక్కన పెడితే ఒక మనిషి జీవితాన్ని, ఒక మానవ జాతిని నాశనం చేస్తుంది. మానవ జాతి మొత్తం కూడా నాశనం కాబోతుంది. ఈ డ్రగ్స్, సింథటిక్ డ్రగ్స్ కావచ్చు, ఓపియం, హెరాయిన్ కావచ్చు, మన పక్కనే ఉన్న గాంజా కావచ్చు, ఇవన్నీ కూడా మన దేశంలో కూడా మరి చొచ్చుకొని రావాలని చూస్తున్నాయి. మనం నిరంతరము అడ్డుకుంటున్నాం, అయినా కూడా చొచ్చుకొని రావాలని చూస్తున్నాయి. కొద్ది గొప్ప మన దేశ పరిస్థితి బాగానే ఉంది. వేరే దేశాల మాదిరి మొత్తం పౌరులంతా కూడా దానికి అడిక్ట్ అయిపోయి ఇబ్బందికరమైన పరిస్థితిలో డ్రగ్ ఫ్రీ జిల్లా ప్రజలంతా కూడా ఉన్నారు. మన యంగ్ జనరేషన్ కూడా ఉన్నది. దాన్ని అలాగే కాపాడుకోవడానికి మీ అందరి సహకారం మీరు అందిస్తారని భావిస్తూ ఈ కార్యక్రమానికి ఆహ్వానించినందుకు ధన్యవాదాలు.